హల్లెలూయా. మోసపోవద్దు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుద్ది. చీకటికి వెలుగుకి పొంతన లేదు. అవిశ్వాసంతో నీకేంటి పని? ఈరోజు అవిశ్వాసంతో నీకేంటయ్యా పని? వారిలో ఎందుకు కలిసిపోతున్నావు? వారితో కలిసిపోవడం అంటే వారితో మాట్లాడొద్దు అని చెప్తున్నా, వారితో కలిసి భోజనం చేయకూడదని చెప్తున్నా. వారితో కలిసి మాట్లాడొచ్చు, భోజనం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ వారు జరిగించే పాపాలకు నువ్వు విముఖుడిగా ఉండాలి. వారి నోటి నుంచి వచ్చే ఆ బూతులకు, ఆ వల్గర్ లాంగ్వేజ్కు నువ్వు విముఖుడిగా ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు సెల్ ఫోన్లో రకరకాలే చూస్తారు, రకరకాల లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు, రకరకాల పనులు జరిగిస్తూ ఉంటారు. వారితో నువ్వు ఉన్నప్పుడు నువ్వు వారికి విముఖుడిగా ఉండాలి. నీ ఆలోచన వేరుగా ఉండాలి, నీ తలంపు వేరుగా ఉండాలి, నీ ఉద్దేశాలు వేరుగా ఉండాలి, నీ క్రియలు వేరుగా ఉండాలి. ఇలా కాకుండా నువ్వు కలిసిపోయావు, మనకి ఏమైపోయింది? హల్లెలూయా. దేవునితో సావాసం పోతుంది. మోయాబీలు ఎవరు? ఇల్లు హిత్తీలు ఎవరు? అమోనీలు ఎవరు? వీళ్ళందరూ కూడా దేవుని నుండి విసర్జించబడిన వారు.